మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. దేవుడి వాక్యం ద్వారా మమ్మల్ని దీవించునుగాక. యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాటలు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని. ఈ ఇరుకు ద్వారం అంటే ఇరుకంటే సన్నటి దారి కాదు, అన్ని ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, బాధలు, ఇవి ఇరుకు అంటే. ఈ సమస్యలు గుండా మనము వెళుతూ ఉండినప్పుడు, మన ముందు దేవుడు ఉన్నప్పుడు, మన దేవుడు మనల్ని ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తూ మనకి దారి చూపిస్తూ ఉంటాడు. కానీ అది సమస్యలుగా ఉంది, అది ఇరుకుగా ఉంది, అది ఇబ్బందికరంగా ఉంది అని వేరొక మార్గము, స్వేచ్ఛగా ఉన్న మార్గము, విశాలమైన మార్గం మనం ఎంచుకున్నాము అంటే అది నరకానికి తీసుకొని వెళుతుంది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇరుకు మార్గమునే ప్రవేశించుడి, విశాలమైన మార్గంలోనికి ప్రవేశింపవద్దు అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు చెప్తున్న మాట. మనము ఈ లోకంలో ఇరుకైన మార్గమును ఎంచుకోవడం వలన మనము ఈ జీవిత అనంతరము విశాలమైన పరిస్థితులు, విశాలమైన స్థలంలో ఆ దేవునితో సదాకాలం జీవించే భాగ్యం పొందుకుంటాం. అందుకనే ఈ లోకంలో మనము అంతా మన జీవితాన్ని ఇరుకు మార్గముగా నడిపించుకోవాలి. ఇరుకు మార్గంలో నడిచినట్లుగా మనకి ఎంతో స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను మనం అనుసరించకుండా యేసు ప్రభు వారి కట్టడలను అనుసరిస్తూ యేసు ప్రభు వారిని మనం ముందు పెట్టుకొని నడిచినప్పుడు మనకు ఇరుకు మార్గమైన విశాలంగానే దేవుడు నడిపిస్తాడు. సమస్యల మార్గమైన అది సంతోషంగానే నడిపిస్తాడు. వేదన కలిగించేదైనా మనకి అది వేదన లేకుండానే సమాధానకరంగానే నడిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనతో ఉంటే ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. లేదు, ఈ సమస్యలను చూసుకుంటూ విశాలమైన మార్గము హాయిగా ఉంది కదా అని అందులో ప్రవేశిస్తే మనము అది నరకానికి పోయే మార్గం కనుక అది నరకానికి తీసుకుని వెళ్తుంది అని యేసు ప్రభు వారే చెప్తున్నారు ఈ మాట. ఇరుకు మార్గంలో ప్రవేశించే ప్రయత్నించుడి అంటున్నారు. ఆ మార్గం ఇప్పుడు చాలా మంది ఎన్ని సభలు పెట్టినా ఆ సభల నిండా మనుషులు నిండిపోతూ ఉంటారు. ఎన్ని చర్చెస్ పెట్టినా ఆ చర్చెస్ నిండా మనుషులు నిండిపోతూ ఉంటారు. విశ్వాసులు చాలా అధికంగా ఉన్నారు. కానీ వారిలో ఇరుకు మార్గమున ప్రవేశించే మనసు ఎంతమందికి ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే అది దేవుడు తప్పకుండా చూస్తూ ఉంటాడు. ఎంతో మంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవునితో ఉంటేనే జయ జీవితం జీవిస్తాము, కానీ దేవుని లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే అది మనకి ఆశీర్వాదం ఇవ్వదు, పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. మనము ఆ విశాలమైన ద్వారము నాశనానికి కొనిపోతుంది మనల్ని. యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్న ఈ మాటలను మనము మన హృదయంలో ధ్యానిద్దాము. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఇరుకు మార్గంన ప్రవేశించే పోరాడుడి, అనేక మంది ప్రవేశిస్తారు కానీ దానిలో ఎంతో మంది కొనసాగలేరు అని ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. ఎంతో మంది ప్రవేశించే ప్రయత్నిస్తారు కానీ వారి వలన కాదు యేసు ప్రభు చెప్తున్న మాటలు. కనుక మనము మన దేవుని యొక్క సహాయం లేకుండా, మన దేవునితో మనము నడవకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే మనము ఆ దారి పోలేము అని ఖండితంగా చెబుతున్నారు యేసు ప్రభు వారు. చాలా మంది ప్రయత్నిస్తారు కానీ వారి వలన కాదు అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఎవరి వలన అవుతుంది అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని మనము హత్తుకొని జీవిస్తూ ముందుకు సాగుతామో వారి వలననే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే కృప దేవుడు వారికే ఆ కృప అనుగ్రహిస్తాడు దేవుడు. ఎవరైతే యేసు ప్రభు వారిని హత్తుకొని జీవిస్తూ ఆయనను ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమించకుండా లోకానికి వేరే జీవిస్తూ ఉంటారో వారే ఇరుకు మార్గంలో ప్రవేశించే అర్హత పొందుకుంటారు. ఆ నిత్య రాజ్యాన్ని కూడా వారసులుగా జీవిస్తారు.
వినుచున్న మనమందరము కూడా అట్టి కృప పొందుకుందుముగాక. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే అర్హత మనము కలిగి ఉందుముగాక. ప్రార్థన. మా దేవా, మాకిచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి చేయి పట్టుకుని ముందుకు నడిపించండి, మీ మార్గంలో నడిపించి వారికి క్షేమము స్థితిని దయచేసి వారి కుటుంబాలను ఆశ్రయించి కుటుంబాలుగా మిమ్మల్ని వెంబడిస్తూ నాయనా మీ రాజ్యమునకు వారసులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.